దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు చింతపడకండి, దిగులు చెందకండి. యేసు మీ చెంత ఉన్నాడని నమ్మకాన్ని పెంచుకోండి. యేసు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకున్నాయి, యేసు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకున్నాయి, యేసు ప్రభు నాలో ఉంటే ఈ తుఫాన్లు ఎందుకు వస్తాయని మీరు అనుకోకండి. యేసు ఉన్న నామం మీదే తుఫాను వచ్చింది. వారి విశ్వాసాన్ని పరీక్షించడానికే అనుకోవచ్చు ఆ రోజు మనం. ఎందుకంటే దేవుడు నెక్స్ట్ వాళ్ళని గద్దించాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు తొందరపడుతున్నారని వారిని గద్దించాడు. కాబట్టి నేటి మనల్ని కూడా గద్దిస్తున్నాడు. నాతో కలిసి చెప్పండి, క్రైస్తవ పిల్లలు పాపంలో పడిపోవడానికి కారణం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవడమే. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మకాన్ని ఏం చేయాలి? మనము పెంచుకోవాలి, నిలుపుకోవాలి. ఎందుకంటే దేవుడి మీద నీకున్న నమ్మకమే నేను నీతిమంతునిగా చేస్తుంది. దేవుడి మీద నీకున్న నమ్మకమే పాపంలో పడకుండా నిన్ను తప్పిస్తుంది. యోసేపు దేవుడిని నమ్మాడు గనకే, దేవుడు ఉన్నాడని నమ్మాడు గనకనే నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయనని పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఏంటి యోసేపు నమ్మకం? దేవుడు నాతో ఉన్నాడు. నాతో ఉన్న దేవుడిని నేను కోల్పోకూడదంటే నేను ఈ పాపానికి దూరంగా పారిపోవాలనుకున్నాడు. నీతో దేవుడు ఉండాలంటే దేవుని మీద నీకు అపరిమితమైన నమ్మకం ఉండునుగాక. నెక్స్ట్ ఇంకొక మాట ధ్యానం చేద్దాం. 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. వాళ్ళొకసారి చదువుతున్నాను. దేవుని కార్యములను చూడ రండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన ఏమై ఉన్నాడట? భీకరుడై. నరుల ఎడల ఆయన చేసినటువంటి కార్యాలు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడట. నరుల ఎడల, దేవుని ఎడల మనము, మన ఎడల దేవుడు. ప్రభు అన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. మరి చెప్పండి, ఒకడు మనుషుడు దేవుని యందు ఉండాలంటే వాడికి ఏం కావాలమ్మా? చెప్పరేటండి. మనుషుడు దేవునితో ఉండాలంటే ఏం కావాలి? వాడికి నమ్మకం కావాలా? దేవుడు అంటే నమ్మకం ఉంటేనే కదా. మోషే కొండ మీద ఉంటే యెహోషువ కింద బండ సందులో కూర్చున్నాడు. మోషే కొండ మీద దేవునితో బిజీగా ఉన్నాడు. అక్కడ ఆయనకేం బోరు కొట్టదు, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళకేం బోరు కొట్టదు, వాళ్ళు తాగి తందనాడి విచ్చలవిడిగా వాళ్ళ పండగల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్క యెహోషువ అక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే ఎంత నమ్మకం కావాలమ్మా? అవునా కదా చెప్పండి. నువ్వు నమ్మకస్తుడుగా దేవుని యందు నమ్మకం నీకుంటే ఒంటరిగా కూర్చున్న నిన్నే దేవుడు నాయకుడిగా చేస్తాడు. అక్కడ ఒంటరిగా కూర్చున్న యెహోషువని ఎవరు చూశారు? ఇజ్రాయేల్ చూడలా. అక్కడ ఒంటరిగా కొండ కింద కూర్చున్న యెహోషువని ఇజ్రాయేలీలు చూడలేదు. అక్కడ కొండ కింద ఒంటరిగా కూర్చున్న మోషే చూడలేదు. అతన్ని దేవుని కన్నులు యెహోషువను చూస్తా ఉన్నాయి. దేవుని యందు నమ్మకం కలిగిన నీవు నీ గదిలో ఒంటరిగా కూర్చుని వేదన పడవచ్చు. యెహోషువను చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చుని ఒంటరితనంగా బాధపడుతున్నావు, ఎక్కడ కూర్చుని ఒంటరితనంతో ఏడుస్తున్నావు, ఎక్కడ కూర్చుని ఒంటరితనంగా ఫీల్ అవుతూ నువ్వు వేదన చెందుతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను చూస్తున్నాడు. యెహోషువను చూసింది ఎవరు? దేవుడే. యెహోషువతో దేవుడు చెప్పాడు, మోషే తర్వాత యెహోషువయే నాయకుడు అవ్వాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ అందరిలో ఈ మోషే తర్వాత, వినాలి, ఇజ్రాయేల్ అందరిలో యెహోషువ తర్వాత, క్షమించండి, మోషే తర్వాత ఒక యెహోషువలోనే దేవుడు నమ్మకాన్ని చూశాడు. యెహోషువను దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి అంటే యెహోషువ నమ్మకాన్ని కోల్పోలేదు, యెహోషువ నమ్మకత్వాన్ని కోల్పోలేదు. చెప్పండి నాతో కలిసి, నమ్మకాన్ని కోల్పోలేదు, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నమ్మకత్వం అంటే ఏంటి? ఇచ్చిన పని బాధ్యతగా నమ్మకంగా చేయటం. నమ్మకం అంటే ఏంటి? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని నమ్మి అది ఏ స్థితి అయినా సరే అక్కడ నిలబడటమే నమ్మకం. సింహాల బోన్లో కూడా అలా నిలబడ్డాడు వెళ్ళి. నమ్మకం అది. అగ్నిగుండంలో అయినా సరే మేము పడతాం, మాకేం ఇబ్బంది లేదు అని వాళ్ళు వెళ్ళారు. అగ్నిగుండంలో కూడా వెళ్ళారు. ఏంటి అదేమ్మా? చెప్పాలి, ఏంటి అది? దేవుడు అంటే వారికి నమ్మకం. మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు, నమ్మకం.
ఈ అప్పుల నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ ఇబ్బందుల నుండి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనే నమ్మకం నిన్ను గొప్ప చేస్తుంది. ఈ మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తాడని అబ్రహాము నమ్మాడు గనక 12వ అధ్యాయం మొదలైనటువంటి ఆయన ప్రయాణము 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వెండి, బంగారము, వెలగల వస్తువులతో ఆ ప్రదేశమే సరిపోలేదట అబ్రహాము, లోతు నివసించటానికి. అంత వ్యాపించాడు. నీ నమ్మకంతోనే నువ్వు గొప్పవాడు అవుతావు. నీ కుడిచే పైకెత్తి చెప్పండి, నా నమ్మకమే నన్ను గొప్ప చేస్తుంది, నా నమ్మకత్వమే నన్ను నిలబెడుతుంది. ఆమేన్. సో దేవుడిని శోధించకుండా ఎవరుంటారంటే, దేవుడిని నమ్మినోడు దేవుడు ఎప్పుడు శోధించాడు. ఏం చేశాడు దేవుడు? పితరులు చూచుచుండగా ఆశ్చర్య కార్యములు చేశాడు. అందరూ చెప్పండి, మనము చూచుచుండగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చేస్తాడా చేయడా? నెహెమ్యా పాస్టర్ గారిని చాలామంది ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చాడు. ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత ఇంకెక్కడికి వెళ్తాడో. అలాగే మీ జీవితంలో కూడా ఇవాళ నిన్ను చూసిన వాడు ఒక 5 సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తే నీ స్థితిని చూసి వాడు దేవుణ్ణి మహిమపరచునుగాక. ఇప్పుడున్న నీవు అప్పుడు అలాగే ఉంటే అది దేవునికి మహిమకరము కాదు. నీ స్థితి మారుతుంది. ఈ రోజున నీ స్థితి రేపటికి మారుతుందా చెప్పండి. ఎలా మారుతుంది? మీరు చూచుచుండగానే మీ స్థితి మారటం మీరు గమనిస్తారు. మీరు చూచుచుండగానే మీ స్థితిగతులు మారటం మీరు గమనించి దేవుణ్ణి మహిమపరచుదురుగాక. నెక్స్ట్ 107వ కీర్తన 24వ వచనం. ఇజ్రాయేల్ గురించి ఇక్కడ ఒక మాట ఇలా రాయబడి ఉంది. 107:24 యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను వారు చూచిరి. బైబిల్ తీరమ్మా, తీయండి ఒకసారి, తీయండి, చదవండి ఒకసారి, రిఫరెన్స్ చదవండి. యెహోవా, ముసుకేసుకోండి అందరూ కూడా. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూశారు వాళ్ళు. యెహోవా కార్యములను అద్భుతములను చూసిరి. ఇందా కొత్త నిబంధనలో ఏం చదివాం మనము? బోధ చేత ప్రారంభమై అద్భుత కార్యముల చేత రక్షణ స్థిరపడాలి కదా. కానీ వీళ్ళ జీవితంలో ఏమవ్వలేదు, స్థిరపడట్లా. బోధ చెట్టు మీద ఉన్న పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతూనే ఉంటున్నాయి. 1 కాదు 2 కాదు, 1000 ప్రసంగాలు విన్నా ఆధ్యాత్మిక జీవితంలో మార్పు కనపడట్లా. స్థిరపడాల్సిన నీవు, స్థిర విశ్వాసంగా ఉండాల్సిన నీవు దేవుని చేతిలో, పౌలు అంటాడు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. బోధకులు అంటే అర్థం ఏంటి? చెప్పే స్థితిలో మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు పౌలు. చెప్పే స్థితిలో మీరు ఉండాలి. కానీ నేటికి మీరు ఏ స్థితిలో ఉన్నారు? చెప్పించుకునే స్థితిలోనే ఉన్నారు. చేతులు ఎత్తండి అంటే చెప్పాలి, నీకు మోకాళ్ళు వేయమని చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పాలి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పాలి. కుర్చీల మీద కూర్చుని కాళ్ళు లోపకండి, ఇది దేవుని సన్నిధి నీకు చెప్పాలి. ఇది ఒక దేవుని సన్నిధి, మీరు ఇలా ఉండాలని మీకు చెప్పాలి. ఇది దేవుని సన్నిధి, మీరు గ్రహింపు రావట్లా. కాలాన్ని బట్టి చూస్తే మీరు 10 మందికి దైవోపదేశం చేయవలసిన స్థితిలో మీరు ఉండాలి. లెక్క పసిపిల్లలు లేక ప్రవర్తించవచ్చా? పౌలు అంటాడు, నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలు చేశాను. మందిరంలో కూర్చొని జోకులు వేయటము, మందిరంలో కూర్చొని ఫోన్లు చూసుకోవటం, మందిరంలో కూర్చొని పిల్లలతో ఆడుకోవటం, మందిరంలో కూర్చొని ఏదో ఆలోచించుకొని పెన్నులతో బొమ్మలు గీసుకోవటం. కొంతమంది చూసారా, ఎక్కడ లేని ఏమంటారు, డ్రాయింగ్ అంతా చర్చిలో వేస్తారు. ముగ్గులు, 4 చుక్కల ముగ్గులు, యేసుప్రభు బొమ్మలో. అర్థమవుతుందా మీకు? ఎందుకు గీస్తారు బొమ్మలు అంటే, ఈ త్వరగా వదిలిపెడితే ఈ బొమ్మ ఆపేసి వెళ్ళిపోతాం మేము. కాలాన్ని బట్టి చూస్తే దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత నీకు తెలవాలి. కాలాన్ని బట్టి చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా నువ్వే ముందుండాలి. కాలాన్ని బట్టి చూస్తే నీవే దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి.
కాలాన్ని బట్టి చూస్తే ధనమును సమస్తాన్ని విడిచి దేవుని కోసం నిలబడే సంఖ్యలో మొదటి వరుసలో నీవు ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడున్నావు? మాట్లాడట్లేదు మీరు. ఆఖరా 8 సంవత్సరాలైంది దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని, దేవుని కొరకు శ్రమ పడటంలో, దేవుని కొరకు ప్రయాసపడటంలో, దేవుని కొరకు నిలబడటంలో, దేవుని కొరకు నడవటంలో ఎక్కడ ఉండాలి? మనము ముందు వరుసలో ఉండాలి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ కార్యాలు మన జీవితంలో మనం చూసాము. ఎన్నో వాక్యాల్లో దేవుడు మనతో మాట్లాడాడు, ఎన్నో దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, ఎన్నో పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అప్పుడు మన విశ్వాసం గట్టిపడాలి కదా, మన నమ్మకం గట్టిపడాలి కదా, మన పరిశుద్ధత గట్టిపడాలి కదా, మన విశ్వాసం, మన నిరీక్షణ గట్టిపడి దేవుని కోసం బలమైన సాక్షులుగా మనం నిలబడాలా వద్దా చెప్పండి? నిలబడాలి. ఒక సిలువ యోధులుగా, ఒక సువార్థికులుగా, దేవుని చేతులు వాడబడే ఒక అంబుల పొదిగా మనం మారాలి కదా. మారకపోగా ఇప్పటికీ దేవుని సన్నిధి విలువ నీకు తెలియట్లేదంటే, ఇప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు బాధ్యతగా వ్యవహరించట్లేదంటే, ఇప్పటికీ దేవుని పని పట్ల నీకు ఒక బాధ్యత లేదంటే, అది కాదా దేవుణ్ణి శోధించటం? చెప్పండి, శోధించటం అంటే అది కాదా? మాట్లాడరా మీరు? సరే, నేను ఒక మాట అడుగుతాను, కొండయ్య పైకిలే. ఇప్పుడు వీళ్ళ అమ్మాయిని ఏ స్కూల్లో వేసావయ్యా? సెంట్ యాన్స్ స్కూల్లో వేసాడు. ఏ స్కూల్ అది? సెంట్ యాన్స్ అనమాట. ఎందుకు వేసావు అంత పెద్ద స్కూల్లో? బాగా చదువుకుని. ఏం చేయాలి చదువుకుని? అర్థమవుతుందమ్మా ఆయన ఆశ ఏంటి? బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలన్నమాట. మీరు కూడా బైబిల్ బాగా చదువుకుని ఏమవ్వాలి? అలా చూస్తారేటండి. మనం కూడా విశ్వాసాలకు అలాగే ఉండడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడా? ఇంకా ఎప్పటికీ పాడిందే పాడరా తన తర్వాత మరి మీకు తెలుసు. ఇక ఎప్పుడు అదేనా మన జీవితము? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఇప్పుడు ఉన్నాడు, ఒక టాపీ పని చేస్తాడు, వాళ్ళ కుమార్తెను ఏం చేయాలని చదివిస్తున్నాడు? డాక్టర్ని చేయాలట. ఏమనుకోకే, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్ల ఏబిసిడీ చెప్పుకుంటూ ABC అనుకుంటూ ఏమి నేర్చుకోకుండా ఏమి రాకుండా ఉంటే అప్పుడు ఈయన కష్టపడి చదివించిన చదువు ఒక ఉపయోగం ఏమైనా ఉందంటారా? మాట్లాడరే, కూర్చోమ్మా. ఇప్పుడు ఈయన కళ ఏంటి? తన కుమార్తెను డాక్టర్ని చదివించాలి. మీ కుడి చేయాల పైకి ఎత్తండి, మీ పక్షంగా అనండి, నా పట్ల నా దేవునికున్న తలంపులు బహువిస్తారములు. తలంపులు తెలుసు కదా మీకు, ఆలోచనలు. కుడి చేయి పైకి ఎత్తినటువంటి మీ అందరి జీవితంలో ఒక మాట అడుగుతున్నాను, నీ పట్ల దేవుని తలంపు ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు చేయెత్తగలరా? నా పట్ల దేవుని తలంపు ఇదేనని చెప్పగలరా మీరు? ఎందుకు దేవుడు మనకి ఇన్ని జ్ఞానాలు తెలియపరుస్తున్నాడు? ఎందుకు దేవుడు ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు? ఎందుకు తన ఆత్మచేత నిన్ను నన్ను నింపుతున్నాడు? ఏంటి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నిన్ను నన్ను అనే ఒక తలంపులు ఉంటాయి కదా దేవునికి. అవన్నీ నెరవేరాలంటే పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎదిగిన వృక్షం వలె ఉండాలి. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మొన్నే నాటిన మొక్కలాగా ఉన్నారు. రక్షణ గురించి, మారు మనసు గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి మళ్ళీ ఎక్కడో వచ్చి నీకు బోధించాల్సిన పరిస్థితులు మన జీవితంలో రాకుండాను గాక. మనము దేవుణ్ణి ఎరిగిన వారమై ఉందుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చూస్తారా, చేస్తారా? జానసమ్మ గారు, కార్యాలు మీరు చూస్తారా, చేస్తారా? దేవుని ప్రణాళిక ఏంటి? ఆశ్చర్య ప్రభు నాయందు విశ్వసించిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తాడు అన్నాడా? చేస్తాడు అన్నాడా? చెయ్యాలి. మీరు గొప్ప కార్యాలు చేయాలి. ఏంటి గొప్ప కార్యము? గొప్ప కార్యం ఏంటండి? గుండె చెదిరిన వారిని మీరు ఆదరించాలి. మీకంటే ఎన్నో కష్టాల్లో, బాధల్లో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వారిని మీరు ఆదరించాలి. ఇవాళ కన్ను మూస్తే రేపు నరకంలో కళ్ళు తెరిచే పరిస్థితులు ఉన్నాయి. లక్షల కోట్ల మంది ప్రజలు కళ్ళు మూసి తెరిచేలోపు నరకంలో పడుతున్నారు. బాంబుల దాడికి ఎంతమంది చనిపోయారండి? ఈ న్యూస్ చూస్తారా మీరు? ఎన్ని వందల మంది వాళ్ళు నిద్రపోతున్నప్పుడు బాంబులు పడి చనిపోతున్నారు. వారు క్రీస్తు నమ్ముకోకపోతే, రక్షణ లేకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మన వార్తల్లో చూస్తున్నాం కదా, యాక్సిడెంట్లో బస్సులు కాలిపోయి వారు నిద్రపోతున్న ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు నరకానికి కదా. సాధ్యమైనంత వరకు నీ వంతులో కనీసం కొందరినైనా పరలోకాన్ని చేర్చాలనే కళ నీకుందా? కొందరికైనా నేను సువార్త ప్రకటించాలి, కొందరికైనా నేను ప్రయాసపడాలి. రేపు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతితో దేవుని దగ్గర నిలబడకూడదు.
కొందరినైనా దేవుని సందు నడిపించాలనే భారం నీకు నాకు ఉండాలా వద్దా చెప్పండి? కాలాన్ని బట్టి చూస్తే ఉండాలి. కానీ ఇప్పుడే రక్షణ పొందిన విశ్వాసం లేక వచ్చేయటం బల తీసేసుకోవడం వెళ్ళిపోవడం, వచ్చేయటం బల తీసేసుకోవడం వెళ్ళిపోవడం కాదు. నీవు అనేకులకి దేవుని సువార్తను ప్రకటించేవాడుగా మారాలి, ప్రేమను ప్రకటించేవారుగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 106వ కీర్తన 13వ వాక్యంలో 106:13 అండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే, చెప్పండి, ఎందుకు సువార్త ప్రకటించలేకపోతున్నారండి? ఎందుకు దేవుని కోసం బ్రతకలేకపోతున్నారు? మర్చిపోతున్నారు అన్నమాట. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు, ఎందుకు ఆయనకు ఆలోచన? ఆయన ఆలోచన మనకెందుకు? మన ఆలోచన చాలు. మనకు ప్లాన్లు ఉంటాయి కదా, అవి చాలు మనకి. నీ ఆలోచనలు, దావీదు అంటాడు, నీ ఆలోచనలు నాకు ప్రీతికరంగా ఉన్నాయంటాడు. దేవుని ఆలోచనలు వారు తీసుకోలేకపోయారట. ఇప్పుడు నేను చెప్పే నా మాటలు కాదు, మీరు నన్ను అనుకోవద్దు. నేను మైక్ని ఎలా వాడుకుంటున్నానో అలా దేవుడు నా నోటిని వాడుకుంటున్నాడు అంతే. నేనే కాదు, ఏ దైవజనుడైనా సరే దేవుడు మాట్లాడిస్తాడు. వారు ఏం చేశారంటే వెంటనే మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా ప్రవర్తించి దేవుణ్ణి శోధించేవారుగా ఉన్నారు. దేవుని శోధించడం అంటే అర్థం ఏంటి? నీకు చెప్పాను, ప్రారంభంలో చెప్పాను. ఆయన ఏమనుకున్నాడో అది నెరవేర్చకపోవడమే ఆయనను శోధించటము. దేవుని చిత్తము చేయుటయే మీ పట్ల తండ్రి చిత్తము అనండి. దేవుని చిత్తము చేయుటయే మీ పట్ల తండ్రి చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. అబ్రహాము నిరంతరం నిలుస్తున్నాడా లేదా? దావీదు నిరంతరం ఉన్నాడా లేడా? యోసేపుని గురించి మాట్లాడుకుంటున్నామా లేదా? నీ గురించి రేపు రోజు నీ పిల్లలు, నెక్స్ట్ సమాజం ఏం మాట్లాడుకోవాలి? ఇవాళ చనిపోతే రేపటి మట్టిలో పూడ్చే దేహాలు ఇవి. సజీవులు అంటే అర్థం ఏంటో తెలుసా? మన సాక్ష్యాలు సజీవంగా ఉండాలి రేపు రోజు. ఆమేన్. నీ గురించి నీ మనవాళ్ళు లేదా నీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నీ సాక్ష్యాన్ని మాట్లాడుకుని బలపరచబడాలి. అలా దేవుని కొరకు మనం బ్రతుకుదుముగాక. వాళ్ళు ఎందుకు దేవుని శోధించారంటే మర్చిపోయారు దేవుని కార్యాలు. ఏ రాత్రి నుంచి చెక్కబడ్డారో, ఏ గోతు నుంచి తీయబడ్డారో, ఏ అన్ని కుటుంబాల నుంచి రక్షణ పొందారో అవి మర్చిపోయి ఎందుకు బ్రతుకుతున్నారు అంటే డబ్బు కోసమే అన్నట్టుగా డబ్బు వెనకాలే పరిగెడుతూ ధనమే ప్రాముఖ్యం అనుకుంటూ ధనం విషయంలోనే చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, ఒక దాసుడు 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నువ్వు ఉంటే దేవునికైనా దాసుడిగా ఉండు, లేక ధనానికైనా దాసుడిగా ఉండే అనే మాట అక్షరాలుగా నెరవేరుస్తున్నారు కొంతమంది. దేవుడే చెప్పాడు కదండి, ఉంటే నాకు దాసుడిగా ఉండమన్నాడు, లేదా ధనానికి దాసుడిగా ఉండమన్నాడు. అవును, నేను ధనానికి దాసుడిగా ఉన్నాను, తప్పేంటి? ఒక ఆయన అన్నాడట, ఏంట్రా ఈ క్రియలేంటి, జీవితం ఏంటంటే అతను అన్నాడట, దేవుడు ఏమన్నాడు? ఉంటే వేడిగా ఉండమన్నాడు, లేదా చల్లగా ఉండమన్నాడు. కాబట్టి నేను చల్లగా ఉన్నాను, తప్పేంటి? దేవుడు చెప్పిన మాట నేను నెరవేరుస్తున్నాను కదా అన్నట్టు. కాబట్టి దేవుడు ఎవరిని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు పరలోకం నుంచి అంటే, ఎవరైతే మండుతూ అనేకులు మండిస్తారో వారిని తీసుకెళ్ళటానికి దేవుడు 2వ రాక రాబోతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన అంచె దినాల్లో మనం ఉన్నామని మీకు అర్థమవుతుందా? తెగుళ్ళు అన్నాడు, తెగుళ్ళు వచ్చినాయి కదా. భూకంపాలు అన్నాడు, భూకంపాలు వస్తున్నాయి కదా. రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది అన్నాడు, కొట్టుకుంటున్నారు కదా. వింటున్నారు కదా. అవి చూసినప్పుడు ఏంటి ఆ సూచనలు? దేనికి? దేవుని రాక సమీపించింది కదా. మరి సమీపించినప్పుడు నువ్వేం చేయాలి? మాట్లాడట్లేదు మీరు. సిద్ధపాటు ఎవరు అన్నారు? సిద్ధపాటు కదా, సిద్ధపడాలి కదా మనం కూడా. ఏంటి సిద్ధపాటు? నీ రక్షణ జీవితం ఎలా ఉంది? నువ్వు దేం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం సంపాదించి పెట్టావు? రేపటి రోజున దేవుని దగ్గర తీసుకెళ్తాను. నీ దగ్గర క్రియలు ఏమున్నాయి? భూమి మీద నుంచి మనుషుడు తీసుకెళ్లేది ఒకటేనట, క్రియలు అనండి. క్రియలే భూమి మీద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేది క్రియలట. అవి మంచివైనను సరే,
చెడ్డవైనను సరే క్రియాఫలం ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకుని సిద్ధపడుదువు గాక. నేను ముగిస్తున్నాను. క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీయులు దేవుడు పడిన ప్రయాసకు తగిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళలేదు. కానాను వెళ్ళాలని దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. వారిని కానాను తీసుకెళ్లాలని ఆశపడ్డాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చాలని దేవుడు చాలా ప్రయాసపడ్డాడు. సేవకుడు కూడా ప్రయాసపడ్డాడు. కానీ చాలా కొంచెం మంది కానానుకు చేరారు. అందులో 2 పేర్లు బాగా కనబడతాయి మనకు. చెప్పండి ఏంటి ఆ పేర్లు? యెహోషువ, కాలేబులు. మరి మిగతా వాళ్ళందరూ ఎట్టిపోయారు? చెప్పండి నాతో కలిసి. నశించిపోయారు. చెప్పండి, నశించిపోవడం దేవుని చిత్తమా? కాదు. ఈరోజు సంఘంతో కూడా దేవుడు చెప్తున్నాడు, నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నశించిపోకండి. ఈ గొంతులో ప్రాణం ఉండగానే క్రీస్తుని మీరు హత్తుకుని దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరి బిడ్డలు మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇజ్రాయేల్ మీద యుద్ధం జరుగుతుంది. 4 దేశాల మధ్యలో బాంబులు దాడి. దేశం మీదకి దేశం లెగుస్తుంది. కరువు వస్తుంది. భూకంపాలు కలుగుతున్నాయి. తెగులు మనుషుల్ని మింగేసింది. ఇలా మన కళ్ళ ముందు ఎన్నో విచిత్రమైన కార్యాలు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు మనకు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు అన్నాడు, అంచె దినాలలో నా ఆత్మ ఫరోకు తెలియాలి, వీరు సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడని. అలా తెలియాలంటే ఏం చేయాలి? కార్యాలు జరగాలి. అద్భుత కార్యాలు జరగాలి. అనండి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. గొప్ప కార్యాలు జరగాలి. ఆమేన్. మీకు ఈ వాక్యం చెప్పాను గతంలో. రక్షణ బోధించట చేత ప్రారంభమై, దగ్గరగా చెప్పండి, రక్షణ బోధ చేత ప్రారంభమై ఆశ్చర్య కార్యాల చేత, అద్భుత కార్యాల చేత, గొప్ప కార్యాల చేత స్థిరపరచబడుతుందట. నీ రక్షణ ఎలా స్థిరపడుతుంది? నువ్వు రక్షణ పొందేవు కరెక్టే. నీ జీవితంలో నువ్వు దేవుల్లో స్థిరం అవ్వాలంటే ఏం జరగాలి? నీకు అద్భుత కార్యాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. అప్పుడు నీ విశ్వాసంలో దృఢపరచబడతావు, భక్తిలో బలపరచబడతావు, దేవునిలో లోతుకి నాటుకుంటావు. ఇక ఈయన తప్ప వేరేది లేదు అని నువ్వు నమ్ముతావు బలంగా. చాలా మంది జీవితంలో రక్షణలు అటు ఇటు ఉలుగుతారు. ఎందుకో తెలుసా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితంలో జరగవు. మనసు ఇక్కడ లేదు మీకు బాబు. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే మీరు ఏం చేయాలి? ఎబ్బేజు ప్రార్థన అనుభవంలోకి మీరు వెళ్ళాలి. ఏంటి ఎబ్బేజు ప్రార్థన అనుభవము? దేవుని దగ్గర క్లియర్గా ప్రార్థన చేస్తున్నాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేతిని నాకు తోడుండ దయచేయి, ఏ కీడు రాకుండా నాకు నీవు తోడుండు, నాకు సహాయం చేయి అని దేవునికి 4 అంశాలు పెట్టి ప్రార్థన చేస్తే అతడు ప్రార్థించినట్లుగా దేవుడు అతనికి దయచేసాను. మీరు ప్రార్థించినట్లుగా దేవుడు మీకు దయచేయాలంటే ఎలా చేయాలి ప్రార్థన? మొదటిది, విరిగి నలిగిన హృదయంతో చేయాలి. దేవుని ఎదుట ప్రాణార్పణంగా మన హృదయం కుమ్మరించాలి. ఇజ్రాయేల్ ఎలా మొరపెట్టుకున్నారంటే, మాకు వేరే దిక్కు లేదు ప్రభు, నువ్వే దిక్కు అని దేవుని దగ్గర మూలుగేరు. వాళ్ళ మూలుగులు విన్న దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలోనికి ఎవరిని తెచ్చుకున్నాడు? చెప్పండి, దేవుని దృష్టికి ఎవరు వచ్చారమ్మా? ఆయన వేసుకున్న ప్రణాళిక నెరవేర్చాలంటే అహరోన్ రాలేదు, మిరియాము రాలేదు. ఎవరు వచ్చారు ఆయన దృష్టిలోకి? మోషే వచ్చాడు. ఆ మోషేని దేవుడు ఏర్పరచుకుని పంపించాడు. ఇందాక మీరు చదివారు సంఖ్యాకాండంలో 16లో. మోషే అన్నాడు, ఇది నా అంతట నేను చేసింది కాదు,
దేవుడే మీ మొరలు విని, మీ ప్రార్థన ఆలకించి, మీ వెట్టి పనులు చూసి, మీ కష్టాన్ని చూసి, బాధ చూసి ఒక ప్రణాళిక పూర్వకంగా దేవుడు నన్ను పంపించాడని ఇశ్రాయేలీకి మోషే బోధించడం మొదలుపెట్టాడు. అయినా వారు ఎందుకో దేవుని మాట అంత లక్ష్య పెట్టిన వారు కారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కీర్తనకారుడు దావీదు రచించినటువంటి 28వ కీర్తన 5వ చరణంలో దావీదు ఇలా అంటారు. 28వ కీర్తన 5వ చరణంలో, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేస్తున్నాడట. చెప్పండి ఒకసారి, దేవుడు ఎవరిని లక్ష్య పెట్టడు? అందరూ చెప్పాలి. దేవుడు ఎవరిని లక్ష్య పెట్టడట? ఆయన కార్యాలను ఎవడైతే చూడలేని గుడ్డోడుగా ఉంటాడో, ఆయన గొప్పతనాన్ని ఎవడైతే గుర్తించలేని స్థితిలో ఉంటాడో, తర్వాత ఏముంది, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టలేదు గనుక ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేశాను. వృద్ధిపరచడంట దేవుడు. ఎక్కడ వేసిన గొంగలి? ఎంతమంది వృద్ధిలోకి రావాలని ఆశపడుతున్నారు? చేయి చూపించగలుగుతారా? నేను వృద్ధిలోకి రావాలనుకుంటాం కదా మనందరం. మీరు చేయి చూపించుకొని మీ మనసులో అదే కదా కావాల్సింది. ఎవడైనా వృద్ధి పొందకూడదు అనుకుంటాడా? వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, ఎదగాలి, ఫలించాలి. నేను తలగా మారాలి, నేను వ్యాపించాలి, నేను ఫలించాలనే ఆశ అందరిలో ఉంటుంది. దేవుడు కూడా ఉందా ఆశ? ఎక్కడుందా మాట? యోహానులో ఉంటుంది. మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి ఏం కలుగును? మహిమ కలుగును. అంటే మనం ఎదగటంలో దేవునికి మహిమ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను రాశారు ఒక మాట, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరం అని ఉంటుంది. నీతిమంతుడిగా తీర్చబడ్డ నువ్వేం చేయాలి చెప్పండి? అభివృద్ధి పొందాలి, వృద్ధి నొందాలి. అలా వృద్ధి నొందకపోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మనం చదివాము. మళ్ళొకసారి ఆ మాట చదవండి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక తీసి పడేస్తున్నాడు పక్కనే. పనికిరాను తెలుసు కదా, యోహానులో ఏముంది మీకు? ఫలించే కొమ్మలు మరి ఎక్కువగా ఫలించవలనని పనికిరాని తీగలు ఆయన ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తున్నాడు. నీవు సంఘంలో ఫలించలేని స్థితిలో ఉంటే, దేవుని కార్యాలు చూడలేని స్థితిలో ఉంటే ఆయన వృద్ధి ఎలా పరుస్తాడు నిన్ను? ఎలా అభివృద్ధిని చూడగలుగుతావు? ఎలా నీ స్థితిగతులు మారుతాయి? కాబట్టి మన స్థితిగతులు మారాలంటే, మనం వృద్ధిలోకి రావాలంటే మనము ఆయన కార్యాలు లక్ష్య పెట్టాలి. దగ్గరగా చెప్పండి, ఏం చేయాలి? మనము ఆయన కార్యాలని లక్ష్య పెట్టాలి. 2, ఆయన హస్తకృత్యములను మనము లక్ష్య పెట్టాలి. ఆయన ఏదైతే చేస్తున్నాడో దాని మీద మనకు ఒక గమనం ఉంచాలి, మనసు ఉంచాలి. 78వ కీర్తన 32వ వచనాన్ని చదువుకుందాం. దానికి ముందు ఒక మాట చెప్పండి నాతో కలిసి. వృద్ధిపరచక నిర్మూలన చేసెను. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని వృద్ధిపరచక నిర్మూలన చేశాడు. అందుకని ఇశ్రాయేలీలు లక్షల మంది బయలుదేరారు, కానీ కానానుకు చేరుకున్నది చాలా కొంచెం మందే చేరుకున్నారు. మరి అంతమంది ఏమయ్యారు మార్గంలో? చెప్పండి, అంతమంది ఏమయ్యారు మార్గంలో? ఆ సర్పం తెలుసు కదా మీకు. ఇశ్రాయేలీలు నశించిపోయారు. దేవుడి ప్రణాళిక వాళ్ళు నశింపజేయటం కాదు కదా. మాట్లాడండి. దేవుని ప్రణాళిక నశింపజేయటము కాదు కదా. దేవుని ప్రణాళిక ఏంటి? వృద్ధిపరచటం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుని వాగ్దానం మనకున్నది. మనం ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఫలించాలంటే ఆ ఫలము ఉండటానికి దేవుడు సహాయము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 78:32 చదవండి. ఇప్పుడు ఇంత జరిగినాను అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ఎదుగుదల లేకపోయినాను అనండి. ఏమి కార్యాలు జరగకపోయినాను, పరిస్థితులు ఏమి మార్పు లేకపోయినాను, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాను.
అంటానికి భయపడుతున్నారే మీరు? పరిస్థితులు ఏమి మార్పు రాకపోయినా సరే ఏం చేస్తారంటే వాళ్ళు, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇంత జరిగినా సరే, ఇంత నష్టపోయాము, అప్పుల పాలైపోయాము, సమస్యల్లో ఉన్నాము, ఎందుకు ఇలా జరిగింది? ఇది మన బుద్ధిహీనతను బట్టే కదా, మనం తెలివిని నమ్ముకోవడాన్ని బట్టే కదా, దేవుని మాటను వినకపోవడాన్ని బట్టే కదా, దేవుని లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టే కదా, దేవుని కార్యాన్ని పక్కన పడేసి మనకు మనం ముందుకు వెళ్ళిపోవడాన్ని బట్టే కదా అని తెలుసుకోకుండా ఇంకా వారు పాపం చేయొచ్చు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. దేవుడు చెప్పింది నువ్వు చేయకపోవడమే పాపం కదా. సమూయేలు ప్రవక్త అన్నాడు, మీ గురించి ప్రార్థించటం మానటం వలన నేను దేవుని దృష్టికి పాపం చేశాను అన్నాడు. మేలైనది చేయనెరిగియో, నేను క్రైస్తవ పిల్లల ముందే వాక్యం చెప్తున్నానా? మేలైనది ఏంటి? ఇది మంచిది, ఇలా చేయాలని నీకు తెలుసు కూడా, ఉపవాసం ఉండాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు, దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు, తెలిసి కూడా దేవుని సన్నిధికి రాకపోవడం, తెలిసి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తెలిసి కూడా దేవునికి మొరపెట్టుకోకపోవడం, అది విడిపించగలిగిన శక్తి దేవునికి ఉందని తెలిసి కూడా దేవుని యొద్ద రాకపోవడం కూడా ఏమై ఉన్నది? చెప్పండి బిగ్గరగా నాతో కలిసి. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి ఏం కలుగును? ఫలమా? అప్పుడు పాప వల్ల వచ్చే జీతం నరక యాతనలు అనండి. యాతన, బానిసత్వం, ఎంత కష్టపడినా చిల్లి సంచులు వేస్తున్నట్టు పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన మొదటి పని దేవుని దగ్గరికి వెళ్ళి, అసలు నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నానని వెళ్ళి దేవుని దగ్గర సరిదిద్దుకుందుముగాక. ఆమేన్. మరొకసారి, ఇంత జరిగిన వారు ఇంకను పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకోవట్ల, డబ్బును నమ్ముకుంటున్నారు, ఆయన నమ్ముకోవట్ల, మనుషులు నమ్ముకుంటున్నారు, ఆయనను నమ్ముకోవట్ల, దేని నమ్మి ప్రయత్నాలు చేసుకుంటూ ఇంకా అట్టడుకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ నమ్మకం ఉంచాల్సింది దేవుని మీద. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది నీతి అయింది కదా. నీతిమంతుడు ఎలా ఉంటాడట? చిగురిస్తాడట. అబ్రహాము నమ్మకంలో నుంచి ఏం పుట్టుకొచ్చింది? అమ్మా, నేటి ఇజ్రాయేలీలు మాట్లాడండి. అబ్రహాము నమ్మకంలో నుంచి నీతి చిగురించింది. ఆ నీతిమంతుని వేరు ఏమవుతుందట? చిగురిస్తుంది. నీతిమంతులు ఆశీర్వదింపబడతారు. నీతిమంతులు భిక్షమెత్తుకోరు. నీతిమంతుల గుడారంలో రక్షణ సంగీత సునాదములు వినబడతాయి. నీతిమంతులు వృద్ధి నొందుదురు. ఖర్జూర వృక్షం వలె వారు వృద్ధి నొందుదురు. వారి పిల్లలు వారి భోజనపు బాల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకంలో నుంచి వస్తుంది అన్నమాట. అబ్రహాము దేవుని నమ్మటం వల్ల అతను నీతిమంతుడు అయ్యాడు. అతను నీతి అయింది. అది ఆ నీతిమంతుడు ఎదిగాడు, అభివృద్ధి పొందాడు. అలాగే మీరు నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మండి. మీ నమ్మకం మిమ్మల్ని నీతితో నిలబెడుతుంది, పరిశుద్ధతతో నిలబెడుతుంది. పరిపక్వంగా మారుతారు, ఫలింపుతో ఉంటారు. దేవుని క్రియలు మీ జీవితంలో మీరు చూస్తారు కనులారా. అప్పుడే మీ రక్షణ స్థిరపరచబడుతుంది. చెంచల మనసు మీకు ఉండదు. కొంతమంది ఇక్కడ నేను గమనిస్తాను, మీరు అందరూ నన్ను చూస్తున్నారు, నేను మీ అందరూ చూస్తానుగా. ఓ పక్క నోరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని నేను గమనిస్తూ ఉంటాను. బాడీ ప్రజెంట్ అంతే, మైండ్ ఆబ్సెంట్. ఏం ఎక్కదు బుర్రలోకి. ఒక రాసుకుందామని కానీ, ఆ వాక్యం మీద గమనం ఉంచడం కానీ, నేను వచ్చేవారం ఏం ధ్యానం చేసామమ్మా అంటే అది ఉండదు మన దగ్గర. ఏం ఉండదు. చదువు లేక రాసుకోలేకపోతున్నామా? వాక్యం మీద ఏం లేదు, శ్రద్ధ లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా పరిస్థితుల్లో మార్పు రాకపోతే నేటి ఇశ్రాయేలీలుగా మనం దేవుని శోధించే వారంగానే తప్ప స్తుతించే వారంగా మారలేము. ఆమేన్. దేవునికి ఎలా ఉండాలంటే ఏమన్నాడు దేవుడు? హృదయం అనే పలక మీద ఎక్కడ రాసుకోవాలట?
మరి హృదయం అనే పలక మీద రాయాలంటే ఏ పెన్నుతో రాయాలి? మాట్లాడట్లేదు మీరు. కెవిన్ చెప్పుడన్నా, హృదయం అనే పలక మీద ఏది పెన్సిల్తో రాయాలా, పెన్నుతో రాయాలా? ఎలా రాయాలి హృదయం అనే పలక మీద? వెంటనే హృదయంకి వెళ్ళిపోద్దండి. ఎన్నదంతా హృదయంకి వెళ్ళిపోతే ఇప్పుడు దాకా ఉంటాం మనం, ఎప్పుడో మారిపోతుందిగా. వెంటనే లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. అది హృదయం అనే పలక మీద రాయబడాలంటే దివారాత్రమైన వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. అప్పుడు ధ్యానం చేస్తేనే అది హృదయంలో రాయబడి ముద్రించబడి మనం చచ్చేదాకా హృదయంలో అది ఉంటుంది. అది మన జ్ఞాపకాల్లో ఉంటుంది. అది మన జ్ఞాపకాల్లో ఉండాలంటే మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏదో రఫ్గా రాసుకుని ఇంటికి వెళ్ళే పౌలు ఏమన్నాడు? లేఖనాలు తిరగేసి చూడమన్నాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి తిరగేయాలంటే ఇక్కడ రాయాలిగా. ఓ పేపర్ మీద, ఒక బుక్ మీద రాసుకుని అవునా కాదా, ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి కదా, అన్వేషణ చేయాలి కదా, సత్యాన్వేషణ చేయాలి కదా. ఎప్పుడైతే నువ్వు సత్యాన్వేషణ చేస్తావో సత్యం నేను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం నేను ఏం చేస్తుంది? స్వతంత్రులను చేస్తుంది, విడిపిస్తుంది. సత్యం బలపరుస్తుంది దేవుని సత్యం. కాబట్టి దేవుని మాటలు మనము ఎప్పుడు కూడా పెడసేవని పెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 28లో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అన్నాడు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అన్నప్పుడు ఆమేన్ అంటాం మనకి ఈజీయే, కానీ ఆ మాటను శ్రద్ధగా వినటమే కొంచెం కష్టతరంగా ఉంది. శ్రద్ధగా వినాలి. రైట్, నెక్స్ట్ ఇంకో వాక్యంలోకి వెళ్ళిపోదాం. 135:9 ఐగుప్తు నీ మధ్యన ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించాడు. ఎవరు ఎదుట? ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే చేసేటట. అంటే ఫరోకు భయం కలగజేయటానికి అతని దగ్గర ఉద్యోగం చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, అసలు బాగానే ఉంటాడు, పక్కన ఉన్న కొంచెం ఓవర్ చేస్తారు కదా, ఆ ఓవర్ చేసేవాళ్ళు అనమాట. రాజుగారు వస్తున్నారు, తప్పకుండా అని ఓవర్ చేస్తారు కదండి. రాజు ఏమన్నాడు? ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి ఆ పని చేయించడానికి పంపిస్తాడు ఒకడిని. ఈయన సున్నితంగానే చెప్తాడు, రాజులు బాగానే ఉంటారండి, మధ్యలో ఉన్న వాళ్ళు తేడాగాళ్ళు. ఈయన ఏం చెప్పాడు? తీసుకెళ్ళి ఆ పని చేయించరా అంటే వీడు చల్ గొర్రెలు తోలినట్టు తోలి పాపం వాళ్ళని హింసలు పెట్టేవాళ్ళు ఎవరంటే ఆ పక్కన ఉన్న వాళ్ళే, ఉద్యోగస్తులే. తెలుసా మీకు? మీ లోపల మీ బాస్ మీతో బాగానే మాట్లాడతాడు, ఒక సూపర్వైజర్ కొట్టాడు ఉన్నప్పుడు అన్ని చూసుకుంటాడు కదా, పని చేయి అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు అనమాట. వాడి మీద వస్తా చూడండి కోపం. బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్, వీడు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సార్ అంటే వాడిని పిలిపించారా, ఏది అన్నం అంటే ఏంటి సంగతిలో, లేదు సార్ అని అలా అనమాట. ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్న వారికి కూడా భయం కలగజేయటానికై దేవుడు ఏం చేశాడట? ఉద్యోగస్తుల ఎదుట ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించాడు. ఎందుకు జరిగించాడు అనండి? ఇశ్రాయేలీయులలో విశ్వాసము కలగటానికి, ఇశ్రాయేలీయులలో దేవుని మీద నమ్మకం పెరగడానికి, ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసి వెట్టి పనులు ఫ్రీగా చేయించుకుంటున్నటువంటి ఫరోకి అతని ఉద్యోగస్తులకి భయం కలగడానికి దేవుడు సూచక క్రియలు జరిగించాడు. ఫరోకి భయం వచ్చింది, ఉద్యోగస్తులకు భయం వచ్చింది, కానీ ఇశ్రాయేలుకి మాత్రం విశ్వాసం పెరగలేదు, నమ్మకం పెరగలేదు. అదే కదా దేవుడు బాధపడుతున్నాడు. ఆ విషయాలు కాస్త కొత్త నిబంధనల దాకా వచ్చిందంటే దేవుడు ఎంత విసుగు చెందాడో ఆలోచించండి. అలాగే మీరు కూడా ఎన్ని వందల ప్రసంగాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు అవుతున్న దేవుని మీద నమ్మకం పెంచుకోకుండా, విశ్వాసం పెంచుకోకుండా అవిశ్వాసులుగా ప్రవర్తిస్తే దేవుడు దుఃఖపరచబడేవాడై ఉన్నాడట. ఇశ్రాయేలుతో ప్రభు శిష్యులతో అంటాడు, అల్ప విశ్వాసులారా ఏమన్నాడని వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు సందేహపడుతున్నారంట. రొట్టెలు ఎలాగా ఎంతమంది వచ్చేది ఎవరు పెడతారు రొట్టెలు అని సందేహిస్తున్నారంట. వాళ్ళు మునుగుపోతున్నా ఇక మన బతుకు అయిపోయిందని భయపడుతున్నారట. దేవుడు లేచి గాలిని తుఫాన్ని గద్దించి నెక్స్ట్ వీళ్ళ గద్దించాడు. అంటే అర్థం ఏంటి? నేను పక్కన ఉండగానే మీరు దేనికి భయపడాల్సిన అవసరము లేదు కదా, మీకు నమ్మకం ఉంటే. చెప్పండి, నమ్మకం లేనివాడికే కదా భయం ఎక్కువ ఉండేది. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవాడికి భయం ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది విశ్వసించేవాడు కలవరపడడని.
కాబట్టి వాళ్ళు విశ్వసించట్లేదు కాబట్టి వారు కలవరపడతా ఉన్నారు. బోధకుడా నీకేం లేదంటున్నారు. బోధకుడా నీకు చింత లేదా, మేము మునిగిపోతా ఉన్నాం. చెప్పండి, చింత ఎవరికి ఉంటుంది ఎక్కువగా? దేవుని యందు నమ్మకాన్ని కోల్పోయిన వాడికి ఎక్కువ చింత ఎక్కువ ఉంటుంది అనమాట. హృదయంలో చింతించడం కూడా పాపం అన్నాడు దేవుడు. అంటే ఈ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతాను, దేవుని మీద నమ్మకం కొదువైపోవడం వల్ల మనుషుడు దేవునికి చాలా దూరం వెళ్ళిపోతానే ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21. ఆయనే నీకు కీర్తనీయుడు. చూడండి, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయన పేరేంటి చెప్పండి? ఉన్నవాడు, ఉన్నానని అనువాడు. మరి నేటి ఇజ్రాయేలు యొక్క దేవుని పేరేంటి? నజరేయుడైన యేసు. నిన్ను విడిపించిన వాడు యేసు, నిన్ను నడిపించేవాడు యేసు, నిన్ను స్థిరపరిచేవాడే యేసు. యోచించుమా సేవకుడా, ప్రభు పనికై పిలువబడితివి అనండి. యోచించుమా స్నేహితుడా, ప్రభు పనికై పిలువబడితివి. ఎంత ధన్యమో ప్రభు పని చేయుట. యోచించుమా కొట్టినా. సేవకుడా, ప్రభు పనికై పిలువబడితివి. ఎంత ధన్యమో ప్రభు పని చేయుట. ఎంత భాగ్యమో సేవక. పడదాం. యోచించుమా సేవకుడా, ప్రభు పనికై పిలువబడితివి. ఎంత ధన్యమో ప్రభు పని చేయుట. ఎంత భాగ్యమో సేవక. చింతపడకు, దిగులు చెందకు, తన శక్తినిచ్చి నిన్ను నడుపును. యేసులో నీవు ఉన్నావు, కనురెప్పల నిన్ను కాయును. మాట తప్పని మనోహరుడు, నమ్మదగిన వాడే గదా. పడండి. మాట తప్పని మనోహరుడు, నమ్మదగిన వాడే గదా. యోచించుమా సేవకుడా, ప్రభు పనికై పిలువబడితివి. ఎంత ధన్యమో ప్రభు పని చేయుట. ఎంత భాగ్యమో సేవక. ఆమేన్. ఈ పాట నేను 10 సంవత్సరాల క్రితం రాశాను. ఒక సేవకుడిగా నా జీవితంలో నాకు ఎదురవుతున్న అనుభవాలు చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన అనుభవం అన్నమాట ఈ పాట. చింతపడకు, దిగులు చెందకు. చెప్పండి ఒకసారి. యోచించుమా సేవకుడా, ప్రభు పనికై పిలువబడితివి. ఎంత ధన్యమో ప్రభు పని చేయుట. ఎంత భాగ్యమో కదా. చింతపడకు, దిగులు చెందకు, యేసులో నీవు ఉన్నావు. కనురెప్పలా నిన్ను కాయును, మాట తప్పని మనోహరుడు. ఆమేన్. అంటే ఇది ఒక సేవకుడికి కాదు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చాలాసార్లు దేవునిలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఫస్ట్లో దేవుని కార్యాలు జరిగి బాగానే విశ్వాసంగా బాగానే ఉంటాం. రాను దేవుని కార్యాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అనుకున్నవి కానీ జరగక ఏదో కొంచెం డ్రై అయిపోతుంది జీవితం. ఒక ఎడారుగా మారిపోతూ ఉంటుంది జీవితం. ఒక మోడుమాగా మారిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉండి
నమ్ముకుని చాలా ముందుకు వచ్చేసి వెనక్కి పోలేము, ముందుకి పోలేని పరిస్థితుల్లో అగమ్యంగా మారిపోయినప్పుడు పరిస్థితులు, ఇక జీవితం బ్రతకడం కంటే చచ్చిపోతే మేలు అనే పరిస్థితులు వస్తాయి. అది సేవకుడికే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందన్నమాట. ఎందుకు దేవుడు ఆ స్థితి కలగజేస్తాడంటే దేవుడు మనల్ని దృఢపరచడానికి, బలపరచడానికి, 10 మందికి నిన్ను ఉపయోగకరంగా మార్చడానికి దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. పెద్ద ఇల్లు కట్టాలంటే, ఒక 100 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే ఎంత లోతుకి గుంతలు తీయాలి? సీమోన్ గారు చెప్పండి సార్. 100 ఫ్లోర్లు పైకి కనపడాలంటే ఎంత లోతుకి తీయాలి? ఒక 10 ఫీట్లు సరిపోదు, ఒక 10 ఫీట్లు సరిపోతుందా? మరి ఎంత వేయాలా? మాట్లాడట్లేదు మీరు. నువ్వు ఎత్తుగా కట్టబడాలంటే లోతుగా నాటబడాలి కదా. లోతుగా నాటబడుతున్నప్పుడు కొంత టైం పడుతుంది కదా. సమయము వెంటనే, కొన్ని ఇళ్ళు చూడండి, కళ్ళ మూసి కళ్ళు తెచ్చిన ఇల్లు కట్టబడతాయి. చూసారా కొన్ని ఇళ్ళు? దానికి ఎన్ని ఫ్లోర్లు వేస్తారు? దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట. ఇందు మీద ఒకటే ఫ్లోర్, ఇంకా వేరే ఫ్లోర్ వేయడం లేదు. ఎందుకంటే పర్మిషన్ ఉండదు, దాని కింద పునాది కూడా లేదు. దేవుడు నేను ఒక గోపురంలా కట్టాలనుకున్నప్పుడు దేవుడు నేను లోతుకు నాటుతాడు. నాటబడుతున్నప్పుడు కొంత శ్రమ అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు లోతుగా నాటుతున్నాడంటే నిన్ను ఏపుగా పెంచడం కోసమే నువ్వు గ్రహించుదువుగాక. దేవుడు నీ జీవితంలో ఎడారిగా మార్చాడంటే ఏ కష్టానైనా ఓర్చుకునే శక్తి నీలో పెంచడానికే అని నువ్వు గ్రహించాలి.